నమస్కారం. పెన్ పవర్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. డిపిఎంఓగా గుంటూరి అప్పలరాజు సేవలు అభినందనీయం. అభినందన సభలో డిఎంఎన్హెచ్ఓ నరసింహం. తరగతి పరీక్షల ఉత్తీర్ణతలో కాకినాడ జిల్లాకు 14వ స్థానం. మే 25 నుండి జూన్ 4వ తేదీ వరకు ఫెయిల్ అయిన విద్యార్థుల కోసం సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నట్లు వెల్లడించిన కాకినాడ జిల్లా విద్యాశాఖ అధికారి పి రమేష్. డీటెయిల్స్ చూస్తే డిపిఎంఓగా పదవి విరమణ చేసిన గుంటూరి అప్పలరాజు అభినందన సభ డిఎంఎన్హెచ్ఓ నరసింహం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య అధికారి నరసింహం, బీజేపీ సీనియర్ నాయకుడు గుంటూరి సోమరాజు మాట్లాడుతూ అప్పలరాజు సేవలు అందరికీ ఆదర్శంగా నిలుస్తాయని తెలిపారు. కుష్ఠవ్యాధి నిర్మూలనలో ఆయన చేసిన కృషి విశేషమని, తన సేవల ద్వారా ప్రజల మన్ననలు పొందారని కొనియాడారు. అప్పలరాజు పదవి విరమణ అనంతరం కూడా సమాజానికి సేవ చేయడానికి తన వంతు సహకారం అందిస్తానని తెలిపారు. అవసరమైతే ఆయనకు తగిన బాధ్యతలను అప్పగిస్తానని అన్నారు. అనంతరం అప్పలరాజు మాట్లాడుతూ తన పదవి విరమణ సందర్భంగా హాజరైన అధికారులకు, బంధుమిత్రులకు, శ్రేయోభిలాషులకు కృతజ్ఞతలు తెలిపారు. 3 దశాబ్దాల సేవలో ఎన్ఎల్ఈపి విభాగంలో పనిచేసినందుకు తాను సంతృప్తిగా ఉన్నానని తెలిపారు. తనకు సహకరించిన సహోద్యోగులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా మలేరియా అధికారి డాక్టర్ ప్రభాకర్, అప్పలరాజు కుమార్తె డాక్టర్ లక్ష్మీ మానస, సోదరుడు సూర్యనారాయణరాజు, నరసింహరాజు, ఎస్విఎస్ రాజు, స్నేహితులు సందీప్, రేష్మా దంపతులు, డిహెచ్ఓ సూర్యచంద్రరావు, చలమయ్య, డాక్టర్ భరత్, అధికారులు సుబ్బరాజు, ప్రకాష్ రావు, యూనియన్ సభ్యులు వెంకటేశ్వరరావు, లక్ష్మణ్ రావు, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. మీరు డిపార్ట్మెంట్ ప్రకారం ఆయన్ని మీరు రిటైర్మెంట్ చేసుకున్నా నా సైట్లో తీసుకెళ్ళి ఆయనకి ఆఫీస్ ఇచ్చి, ఆఫీసులో ఒక ఆఫీస్ ఏర్పాటు చేసి ఆయనకి మీ డిపార్ట్మెంట్ ఓకే, కానీ ఆయనకి ఆఫీస్ ఇచ్చి నేను అక్కడ వర్క్ చేయింతాను. గవర్నమెంట్ ప్రకారం అక్కర్లేదు, నా సైట్లో ఇస్తాను. ఐ ప్రామిస్డ్. ఇది జరిగి తీరుతుంది, జరుగుతుంది. ఆయన వర్క్ అందరికీ అవసరం. నాన్నగారు ఏం చేశాడో నేను ఎమోషనల్గా ఫీల్ అవ్వచ్చు, బట్ దిస్ ఈజ్ నాట్ ఏ రీజన్. నేను ఎమోషనల్గా ఫీల్ అవ్వచ్చు, కానీ దీన్ని మాత్రం మీరు బిలాంగ్స్ టు వేరే రకంగా అనుకోవద్దు. ఆయన వర్క్ అందరికీ అవసరం. రేపు పొద్దున వాళ్ళ అమ్మాయి డాక్టర్, నా పిల్లలు మంచి పొజిషన్లో ఉన్నారు, బట్ మా అందరికీ ఫౌండరు ఇక పరిచయం చేస్తాను. ఎక్కడ పరిచయం చేస్తున్నాను? నా బావగారు కమ్ టు డయాస్. ది బిలాంగ్స్ టు నా దగ్గర ఉన్న సైటు నేను ఇస్తాను. ఇది మా అందరికీ కూడా. మేము 3 తోడళ్ళు, సతీష్ రావాలి. ఎప్పుడు కూడా ఈ గౌరవం నేను పాడు చేయను. ఎవరున్న క్యారెక్టర్ ప్రకారం వాళ్ళు వెళ్తాం, ఎవరున్న సర్కిల్ వాళ్ళు ఉపయోగించుకుంటాం. ఆయన ప్రకారం ఆయన వెళ్తాడు, నా ప్రకారం నేను వెళ్తాను. నాతో అది బోల్డ్ పనులు చేయిస్తాను, డెఫినెట్గా చేయిస్తాను. అది జరుగుతుంది. ఓకేనా భాస్కర్ గారు, ధన్యవాదాలు. నా తోటలకి రిటైర్మెంట్ కాదు ఇది. రిటైర్మెంట్ అనేది ఒప్పుకోను నేను. ఆయన వర్క్ చెయ్యాలి, తప్పదు, చేస్తాడు, చేస్తాడు. మీరు చేసింది వాళ్ళు మల్టీపర్పస్ హెల్త్ వర్కర్గా ఏఎన్ఎంస్, అల్ట్రాసౌండ్ మేల్ కానీ ఏఎన్ఎంస్ కానీ ఇప్పుడు చాలా ప్రోగ్రామ్స్ పనిచేస్తూ ఉన్నారు. యాప్స్ ఉన్నాయి వాళ్ళకి. వాళ్ళు ఒక సింగిల్ ప్రోగ్రామ్ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయలేకపోవచ్చు అనిపిస్తాం. రిటైర్ అయిన వాళ్ళు కానీ, లేకపోతే ఈ డిపార్ట్మెంట్లో పనిచేసిన వాళ్ళు కానీ ఏదైనా సమయం దొరికినప్పుడు ఖచ్చితంగా దగ్గరలో ఉన్న పేషెంట్స్కి ప్రాపర్గా హాస్పిటల్కి వెళ్ళి కానీ గైడెన్స్ ఇచ్చినట్లయితే ఇంకా మనము మీరు ఏదైతే ఎరాడికేషన్ చేసుకోవాలనుకుంటూ మనము
దాన్ని ఎడ్జికి వచ్చామో ఆ ఉన్న కేసులు కూడా కొద్ది కేసులు కూడా మనము ట్రీట్మెంట్ తోటి మరి 100% నయం చేసినట్లయితే మరి ఖచ్చితంగా ఎరాడికేషన్లోకి వస్తాం. ఎరాడికేషన్లో కూడా రిటైర్ అయిన వాళ్ళ పాత్ర కూడా ఉంటే బాగుంటుంది అనేది నా ఉద్దేశం. దానికి సంబంధించి మన డిఎల్ఓ గారు ఎవరైనా లైట్ మైండెడ్, మన అప్పలరాజు గారు రిటైర్ అయిన వాళ్ళందరూ కూడా దాదాపు పనిచేసిన వాళ్ళందరూ కూడా చాలా లైట్ మైండెడ్గా ఉంటున్నారు. చాలా మంచి వ్యక్తులు అందరూ వెళ్ళిపోతా ఉన్నారు రిటైర్ అయ్యి. మరి ఎక్కువ మంది కాంట్రాక్ట్ స్టాఫ్ తోటి మనం ఈరోజు వైద్య ఆరోగ్య శాఖ నడుపుకోవాల్సిన పరిస్థితి ఉంది. సో కాబట్టి వీళ్ళందరినీ కూడా ఏదైనా ఒకసారి మాస్ స్క్రీనింగ్ టైప్ కానీ అలా ఉన్నప్పుడు వీళ్ళ సర్వీసెస్ కూడా వాడుకోవాలని చెప్పి నేను ఏలోగా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. ఖచ్చితంగా దాంట్లో పార్టిసిపేట్ చేయండి. ఇంకా 0 ప్రివలెన్స్ ఉండేటట్టు చూడండి లెప్రసీలో. సో అది ఒకటి మనం చేయాల్సిన అవసరం ఉంది. నేను 1995 ఆగస్టు పోస్టింగ్ ఊళ్ళూరు అన్నదగిరిలో జాయిన్ అయ్యాను. అలాగే తర్వాత గంటలపాలెం 9 ఇయర్స్ చేశాను. తర్వాత ర్యాలీ ఎగ్జిట్ టైంలో ర్యాలీ వెళ్ళాను. అప్పుడు అక్కడ 3.5 ఇయర్స్ చేశాను. అలాగే తర్వాత సాంబాపాట యూపీఎస్సీ 9 ఇయర్స్ చేశాను. ఆ తర్వాత ప్రమోషన్ మీద పిఠాపురం జాయిన్ అయ్యి పిఠాపురం తర్వాత ఎప్పుడు ఆఫీస్కి వచ్చి 7 ఇయర్స్ చేశాను. 1 ఇయర్స్ ఈ సర్వీస్ అంతా చేయడానికి కూడా మా మిత్రులు పొలంతో సర్వీస్ చేయగలిగాను.